సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియో చూసే ముందు మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను. సో ఆ వీడియో చూడండి. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ అయితే మీకు చేయాలో వద్దో అనేది ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది. రావట్లేదే ఏంటి రాలా మళ్ళా. సో గాయస్, వీడియో చూసారు కదా. సో ఇది వచ్చేసి ఒక లైన్ ఫాలోయింగ్ రోబో అనమాట. సో మనం కూడా తయారు చేసాము. అంత పర్ఫెక్ట్ కాకపోయినా ఒక మీడియం లెవెల్ ప్రాజెక్ట్ అనమాట ఇది. మనకి స్టూడెంట్ లెవెల్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మనకి లైన్ అయితే డిటెక్ట్ చేసుకొని దాన్ని అయితే ఫాలో అయిపోద్ది అనమాట. సో నేను దీని మీద అయితే ఫుల్ ప్రాసెస్ అండ్ కనెక్షన్స్ అండ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇంకేమైనా మెటీరియల్స్ని మొత్తం వీడియోలో అయితే చెప్పాను. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నేనైతే ఇక్కడ వీడియోలో అయితే ఎక్కడ నేనైతే కోడ్ అయితే మెన్షన్ చేయను, మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది. సో ఎవరైనా కోడ్ కోసం వచ్చినట్లయితే అండ్ ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోయింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా మనకైతే కొన్ని బీవో మోటార్స్ అయితే కావాలా. సో నేనైతే 4 అయితే వాడుతున్నాను. మీరు కావాలంటే 2 బీవో మోటార్స్ కూడా వాడచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి కొన్ని బీవో మోటార్ వీల్స్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చి ఎల్లో కలర్ అనమాట. సో మీ మోటార్స్ ఎన్నుంటే ఉన్నాయి, సో అన్ని వీల్స్ అయితే యూజ్ చేయండి. ఇవైతే కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటాయి అనమాట. మోటార్స్ ని అరేంజ్ చేసుకోవడం కోసం ఒక మనకి బేస్మెంట్ కావాలి కదా. సో దానికోసం నేను వుడెన్ పీస్ అయితే వాడుతున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని అయితే అతికిచ్చాను, కొన్ని డెమో పర్పస్. సో ఎక్స్ట్రా 2 మోటార్స్ కూడా నేనైతే యాడ్ చేశాను అనమాట. సో 4 మోటార్స్ యూజ్ చేస్తే మనకి కొంచెం గ్రిప్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోండి. వీటిని స్టిక్ చేయడం కోసం మీరైతే గ్లూ స్టిక్ కానీ 2-in-1 టేప్ అయితే యూజ్ చేయండి. అప్పుడైతే కొంచెం స్ట్రాంగ్ అయితే అతుకుంటుంది. బట్ ఫెవిక్విక్ ని మాత్రం యూజ్ చేయకండి, మనకి ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఇబ్బంది అయిపోద్ది. సో ఈ విధంగా అయితే స్టిఫ్ గా నిలబడేలాగైతే స్టిక్ అయితే చేసుకోండి. మళ్ళీ మనకి రన్నింగ్ లో ఇది ఊడిపోయిందంటే మాత్రం అది ఒక గల్తీ పని అనమాట. అండ్ ఇప్పుడు మనకు ఒక ఆర్డినో కావాలన్నమాట. సో ఇది వచ్చేసి ఆర్డినో యూనో టైప్ అనమాట. సో దీని యొక్క కోడ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో మనం చేసే ప్రతి ప్రాజెక్ట్ యొక్క కోడ్ మరియు దాని యొక్క డిస్క్రిప్షన్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇస్తున్నాము. సో ఇంట్రెస్టింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్లో ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఏమైతే ఉంటుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే సో ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు అయితే దీనికి కోడింగ్ అనేది ఎలా చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఒక డేటా కేబుల్ అయితే తీసుకుందాము. సో ఈ డేటా కేబుల్ వచ్చేసి మనం అయితే అక్కడ డేటా పోర్ట్ ఉంది కదా, సో అక్కడైతే గుర్చుకోవాలన్నమాట. సో చాలా మంది ఏంటంటే ఈ కోడ్ ఎక్కించినాక అప్లోడ్ అవ్వట్లేదు అని చెప్తారు. సో అప్లోడ్ అవ్వట్లేదంటే ఇక్కడ కొన్ని లైబ్రరీస్ అయితే ఉంటాయి. సో వాటిని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇచ్చే కోడ్కి అయితే లైబ్రరీస్ అయితే ఉండవు. జస్ట్ మీరు కాపీ చేసుకొని మీ యొక్క సాఫ్ట్వేర్ కానివ్వండి, మొబైల్ యాప్లో కానీ పేస్ట్ చేసి జస్ట్ అప్లోడ్ అయితే చేసేయచ్చు. సో నేనైతే ఇప్పుడైతే దీనికి అయితే కోడింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా కేబుల్ అయితే ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవాలా. సో కనెక్ట్ చేసుకున్నాక నేనైతే మొబైల్ నుంచి అయితే కోడింగ్ చేస్తున్నా కాబట్టి సో నేనైతే మీకైతే చూపించలేకపోతున్నాను కోడింగ్ అనేది. సో మనకైతే పవర్ ఇచ్చినప్పుడు ఈ విధంగా అయితే ఎల్ఈడీస్ అనేవి గ్లో అవుతాయి. అండ్ ఎప్పుడైతే మనం దీనికి కోడ్ అనేది ఇస్తామో ఇక్కడ టీఎక్స్ ఆర్ఎక్స్ ఎల్ఈడీస్ ఉంటాయి కదా, సో అయితే బ్లింక్ అవుతాయి అనమాట. సో బ్లింక్ అవుతుందంటే మనకి కోడ్ అయితే కంపైల్ అయింది అండ్ అప్లోడ్ కూడా అయింది. అండ్ ఇప్పుడైతే మనకి కొన్ని సెన్సార్స్ అయితే కావాలా. అండ్ ఈ ప్రాజెక్ట్లో మనం యూజ్ చేసే సెన్సార్స్ వచ్చేసి ఐఆర్ సెన్సార్స్ అనమాట. ఏవైనా సరే మనకి 2 అయితే కావాలన్నమాట. ఈ సెన్సార్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, ఈ ఐఆర్ సెన్సార్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనేసి మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో అయితే ఒకటైతే చేశాను. ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి. మీకైతే ఆ వీడియో మన డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇప్పుడే విజిట్ అయితే చేయండి. అది చూసినాక ఈ వీడియో చూస్తే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఎవరికైనా ఈ ఐఆర్ మీద ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. సో నేనైతే కొంచెం నీట్గా అయితే చెప్తాను. అండ్ ఈ ఐఆర్స్ యొక్క డ్రాబ్యాక్ వచ్చేసి మనకి సన్ లైట్ పడే చోట అయితే వర్క్ అవ్వదు. సో అదైతే మీరు ఒక మైండ్లో అయితే పెట్టుకోండి. సో సన్లో మనకి ఈ అయితే పనిచేయవు. అండ్ మనకైతే ఒక మోటార్ డ్రైవర్ అయితే కావాలా. సో ఇది వచ్చేసి L29810 మోటార్ డ్రైవర్ అనమాట. సో ఇది మనకి ఫ్రెండ్లీ మోటార్ డ్రైవర్ అనమాట. సో దీంట్లో మనకి ఈ పిన్స్ ఉన్నాయి కదా, సో ఇవైతే మనకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే అండర్స్టాండ్ అవుతాయి అనమాట. ఇంకా మోటార్ డ్రైవర్స్ చాలా ఉంటాయి, బట్ ఇదైతే మనకి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది, తక్కువ కాస్ట్లో అయితే వచ్చేసిద్ది. సో అందుకే నేను మ్యాక్సిమం ప్రాజెక్ట్స్లో ఇదే యూజ్ చేస్తాను ఎక్కువగా. అండ్ ఇక్కడ ఈ పిన్స్ ఉన్నాయి కదా, సో ఈ పిన్స్ అనేవి ఈచ్ మోటార్కి 3 పిన్స్ అయితే అసైన్ అవుతాయి అనమాట. ఒక పిన్ వచ్చేసి మనకి స్పీడ్ మీద, మిగిలిన 2 డైరెక్షన్ అయితే
ఇండికేట్ చేస్తాయి అనమాట. సో దీని మీద మనకి ఏమైనా వీడియో చేయమన్నా ఆల్రెడీ మనం షార్ట్ అయితే చేసాము, ఒకసారి మన ఛానల్ అయితే చెక్అవుట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి పవర్ పిన్స్ అనమాట, మధ్యలోది గ్రౌండ్ పిన్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి 12 వాట్ ఇన్పుట్ ఇవ్వాలా, అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనం 5 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఆర్డినో బోర్డు ఉంది కదా, సో ఈ ఆర్డినో బోర్డుకి మనం 5 వాట్ ఇన్పుట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ఇన్పుట్ అయితే మనం డైరెక్ట్గా ఈ బోర్డు నుంచి అయితే తీసుకోవచ్చు. సో ఈ బోర్డుకి మనం 7 నుంచి 12 వాట్ ఇస్తే దాని నుంచి 5 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఆ అవుట్పుట్ని తీసుకెళ్ళి మనం ఈ ఆర్డినో బోర్డుకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో అందుకే నేను ఈ మోటార్ డ్రైవర్ని అయితే మీకు అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ సైడ్స్లో మనకి మోటార్ ఏ, మోటార్ బి అయితే ఉంటాయి. అక్కడ మనం 2 మోటార్స్ దాకా అయితే కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, సో దీనికి మనకైతే ప్రోగ్రామింగ్ అయితే చేయాలా. సో ఆ ప్రోగ్రామ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే దాన్ని అయితే కాపీ చేసుకొని మీరైతే అప్లోడ్ చేసేయచ్చు. సో లైబ్రరీస్ ఏమి ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు దీనికైతే మనము కనెక్షన్స్ ఎలా ఇవ్వాలని అయితే చెప్తాను. సో నేను మ్యాక్సిమంగా అన్ని కనెక్షన్స్ మన స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఏమైనా మిస్ అయి ఉంటే మాత్రం కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది. సో ఒక్కసారి టెలిగ్రామ్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, మీకు అర్థమవుద్ది అనమాట. మ్యాక్సిమం నేను కోడ్లోనే మీకు తెలిసిపోద్ది. సో ఎవరికైనా కోడ్ మీద నాలెడ్జ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కోడ్ని చూస్తే మీకు పిన్స్ అయితే అర్థమవుతాయి అనమాట. సో నేను ఇప్పుడు ఈ పిన్స్ ఈ సర్క్యూట్ని బిల్డ్ చేసి ఎలా అయితే కోడింగ్ కనెక్షన్స్ ఎలా ఇచ్చానంటే మీకు అయితే చెప్తాను. సో అందుకంటే ముందు సో దీనికి పవర్ గురించి అయితే మాట్లాడదాము. సో పవర్ వచ్చేసి నేను 2 లిథియం అయాన్ బ్యాటరీస్ని సిరీస్లో అయితే కనెక్ట్ చేసి అయితే యూజ్ చేస్తున్నాను. సో మీరు హెచ్డబ్ల్యూ బ్యాటరీస్ని యూజ్ చేస్తున్నట్లయితే వాటిని 2 యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో లిథియం అయాన్ బ్యాటరీస్ని అయితే యూజ్ చేస్తే మీకు 2 అయితే సరిపోతాయి. ఈచ్ 3.7 వోల్ట్ని అయితే క్యారీ చేస్తాయి అనమాట. సో టోటల్ 7.5 ఆర్ 8 వోల్ట్స్ అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. సో నా ప్రిఫరెన్స్ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీస్ని అయితే యూజ్ చేసుకోండి. అవైతే మనకి ఎఫిషియెంట్గా అయితే వర్క్ అవుతాయి. అండ్ ఇవి రీఛార్జబుల్ కాబట్టి మనకి తక్కువ కాస్ట్ అనమాట. సో 2 హెచ్డబ్ల్యూ బ్యాటరీస్ కొనుక్కుంటే ఇవి కొనుక్కుంటే మనకి ఈజీగా 1 ఇయర్ అయితే వస్తాయి. సో ఈ లిథియం అయాన్ బ్యాటరీ నుంచి మనం అన్ని ఇన్పుట్స్ వచ్చేసి మన ఈ మోటార్ డ్రైవర్కి ఇచ్చేస్తే ఈ మోటార్ డ్రైవర్ పవర్ పిన్స్లో రైట్ పిన్ వచ్చేసి వోల్టేజ్ అనేది మన ఆర్డినో బోర్డుకి అయితే ఇవ్వాలా. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేనైతే చెప్తాను అప్కమింగ్ వీడియోలో అయితే నేను ఇప్పుడైతే చెప్తాను. సో ఎలా కనెక్షన్ ఇచ్చాను అండ్ ఎలా ఇచ్చేయాలనేసి. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా అరేంజ్ చేస్తున్నానంటే అనేది చెప్పే ముందు, సో వీటిని నేను ఎలా కనెక్షన్ ఇస్తున్నానంటే కొన్ని జంపర్ కేబుల్స్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో మనం ఆ వైర్స్ని కూడా యూజ్ చేయొచ్చు, బట్ ప్రతిసారి షోల్డరింగ్ అయితే చేయాల్సి వస్తుంది. సో అది అందరికీ డిఫికల్ట్ కాబట్టి జంపర్ కేబుల్స్ని అయితే యూజ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా పిన్స్ అనేవి చేంజ్ చేసుకోవాలనుకున్నా చాలా ఈజీగా అయితే అయిపోద్ది. సో దానికోసం జంపర్ కేబుల్స్ని అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ బేస్మెంట్ మీద అయితే నేను ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. సో మీ ఇష్టం, మీ అవైలబిలిటీని బట్టి మీరైతే అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఐఆర్ సెన్సార్స్ని మనం ముందున్న 2 బీవో మోటార్స్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి, స్టిక్ అయితే చేసుకోవాలి. సో వీటిని అయితే నేనైతే పూర్తిగా కనెక్షన్ ఇచ్చేసి ఆ అవుట్ఫిట్ అనేది అయితే చూపిస్తాను. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేసుకోండి, మీరు చేసే ప్రతి లైక్ నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఇంకా అడ్వాన్స్ ప్రాసెస్ చేయడానికి అయితే ఇన్వెస్ట్మెంట్ లాగా అయితే ఉంటుంది అనమాట. సో నేను ఎన్నాకైతే 4 వీల్స్ అయితే పెట్టాను, బట్ ఇక్కడ ఇప్పుడు చూస్తే మనకి 2 వీల్స్ ఉన్నాయి అనేసి మీరు ఏదో అనుకోమాకండి. సో ఇది నేను ఏం చేశానంటే ఇక్కడ ముందు చూసిన వీడియోలో నేను 2 మోటార్స్ వచ్చేసి 100 RPM మోటార్స్ అనమాట, అండ్ మిగిలిన 2 వచ్చేసి 200 RPM అనమాట. సో ఇవి డిఫరెంట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ ముందున్న స్పీడ్గా వెళ్ళిపోయి వెనకాలి స్లో అయిపోయి ఆ డిస్టెన్స్ అయితే చేంజ్ అయిపోతుంది. సో అందుకని రిమూవ్ చేసేసి ఒక చేజర్ అయితే పెట్టాను అనమాట. సో మీరు దగ్గర ఉన్న మోటార్స్ RPM అనేది సేమ్ ఉంటే పర్వాలేదు, బట్ సేమ్ లేకపోతే మాత్రం మనకి కరెక్ట్గా అయితే వెళ్ళదు అనమాట. సో అది చూసుకొని అరేంజ్ అయితే చేయండి. బట్ నా దగ్గర 2 టైప్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే 100 RPM యూజ్ చేశాను బోత్. మీ దగ్గర ఉన్న 4 ఒకటే RPM ఉండాలా, సో అదైతే చూసుకోండి. సో కనెక్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఇక్కడ చూసినట్లయితే ఆర్డినో బోర్డు నుంచి కదా, సో ఇక్కడ ఆర్డినో బోర్డులో 8, 9, 10, 11, 12 పిన్ 8, 9, 11 అయితే పిన్స్ ఉన్నాయి కదా. సో ఈ పిన్స్ వచ్చేసి మనకి ఇక్కడ in1, in2, in3, in4 దాకా అయితే పిన్స్ ఉంటాయి. సో వాటికైతే కనెక్షన్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మనకి ENA, ENB అని అయితే అటు ఇటు సింగిల్ పిన్స్ అయితే ఉంటాయి కదా. సో వాటిని మనం ఇక్కడ ఉన్న 6 and 5 పిన్స్కి అయితే ఇవ్వాల్సి వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. సో అది అయితేనే ఇవ్వచ్చు, మీరు రెసిప్రోకల్గా ఇచ్చినా సరే. తర్వాత మీ మోటార్స్ యొక్క డైరెక్షన్ని బట్టి మీరైతే తర్వాత ఇంటర్చేంజ్ అయితే చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఐఆర్ సెన్సార్స్ ఉన్నాయి కదా, విసిసి అండ్ గ్రౌండ్స్ అనేది కామన్, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో వీటి యొక్క అవుట్పుట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి 2 and 3 ఉన్నాయి కదా, సో వాటికైతే ఇన్పుట్స్ లాగైతే ఇవ్వాలి. అండ్ ఇక్కడ వైర్స్ వచ్చేసి ఏం లేదు. సో ఇవి వచ్చేసి మన ఐఆర్స్కి అయితే పవర్ ఇవ్వడానికి అయితే ఆ ఇన్పుట్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ మనకి విసిసి అండ్ గ్రౌండ్ అని అయితే ఉన్నాయి కదా, సో ఇవి వచ్చేసి ఇక్కడ మనకి మోటార్ డ్రైవర్ ఉంది కదా, సో ఈ మోటార్ డ్రైవర్లో ఈ పిన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ ఇక్కడ 3 పిన్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో పిన్ వచ్చేసి గ్రౌండ్ అనమాట. సో బ్యాక్ సైడ్లో బ్యాటరీ ఉంది కదా, దీని యొక్క బ్లాక్ వైర్ వచ్చేసి గ్రౌండ్కి అయితే ఇచ్చేసాను. అండ్ ఇక్కడ నుంచి కొంచెం గ్రౌండ్ తీసుకొచ్చి ఇక్కడ 3 పిన్స్లో ఏదో ఒక పిన్కి అయితే ఇవ్వాలి, నేను ఇక్కడైతే గ్రౌండ్ అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ పవర్ 12 వాట్ ఉంది కదా, సో ఇక్కడైతే మనకి మీకు లెఫ్ట్ అవ్వచ్చు. సో లెఫ్ట్లో ఉన్న పిన్కి అయితే ఇవ్వాలా. సో ఇస్తే ఇగో చూడొచ్చు, నేనైతే ఇది స్విచ్ అయితే పెట్టలా, సో స్విచ్ లేదు నా దగ్గర. సో అందుకని డైరెక్ట్గా నేనైతే ఇలా టచ్ అయితే ఇచ్చాను. సో మీరు అక్కడైతే ఇస్తే డైరెక్ట్గా రైట్లో ఇక్కడ ఒక పిన్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనం విసిసికి అయితే వైర్ అయితే ఇచ్చేయండి. సో అప్పుడు మనకి డైరెక్ట్గా దీనికి 5 వోల్ట్ వెళ్ళిపోద్ది అండ్ మనకైతే సేఫ్గా అయితే ఉంటుంది అనమాట. సో గాయస్ ఇక్కడ మీకు ఒక రిమైండర్ అనమాట. సో ఈ 12 వోల్ట్ సోర్స్ని డైరెక్ట్గా ఆర్డినో బోర్డుకి అయితే ఇవ్వకండి. సో ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే ఇక్కడ పవర్ జాక్ ఉంది కదా, సో దీని నుంచి అయితే ఇవ్వండి. అంతేగాని ఇక్కడున్న అంతేగాని ఇక్కడున్న ఈ పిన్స్ ద్వారా అయితే ఇవ్వడానికి అయితే వీల్లేదు. సో అప్పుడు మీకు ఐసీ అనేది డ్యామేజ్ అవుద్ది అనమాట. సో ఇప్పుడైతే ఒకసారి అయితే టెస్ట్ చేద్దాము. సో ఇక్కడ నేను టెస్ట్ చేయడానికి అయితే ప్లేస్ ఎక్కువ లేదనమాట. సో ఇది వచ్చేసి కాటన్ టేప్ ఉంటుంది కదా, సో ఇలా కాటన్ టేప్ ఉంటుంది కదా, సో ఇది ప్లాస్టిక్ కాదు, కాటన్ టేప్ అనమాట. సో దీన్ని అయితే యూజ్ చేశాను. ఇది చూపించడం కోసం ఇక్కడ ప్లేస్ ఎక్కువ లేదు. సో నా దగ్గర ఈ కాటన్ టేప్ కూడా అయిపోయింది మొత్తం వాడేసేసరికి. బట్ ఇదైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మీకు ప్రాక్టికల్గా చూపించడానికి ఆ ఎక్విప్మెంట్ సరిగ్గా లేదు. సో అంతే, ఈ గ్యాప్లోనే ఇది లైన్ ఎలా ఫాలో అవుతుంది అనేది చూపిస్తాను. సో దీన్ని ఇప్పుడు నేను లైన్కి క్రాస్గా పెట్టి అటువైపు వదులుతా. సో అప్పుడు ఎలా వెళ్తుంది అనేది చూడండి ఒకసారి. సో చూడొచ్చు, టర్నింగ్ కూడా తిరుగుతుంది, ఆ లైన్నే ఫాలో అవుతుంది ఏదైనా కానీ. సో ఇక్కడ సో ఇలా వెళ్ళిపోకమ్మ బుజ్జి, ఇలా వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ విధంగా అయితే వర్క్ అవుద్ది. మళ్ళీ ఇంకోసారి మీకు చూపిస్తాను. సో ఇలా క్రాస్గా పెడతాను, మీకు వీడియోలో కనిపించవచ్చు. సో చూడొచ్చు ఎట్టా ఫాలో అవుతుందో మన లైన్ని. సో ఇక్కడ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే నేను కొంచెం ముందు తీసుకొచ్చి చేస్తుంది. సో ఇక్కడ లైన్ అనేది రెండింటి మీద ఐఆర్ అనేది ఉంది. సో 2 ఐఆర్స్ మీద మనకైతే లైన్ అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఇలా పెడదాం. సో చూడొచ్చు అక్కడ మళ్ళీ లైన్ డిటెక్ట్ చేసుకుంది. ఓకే వెళ్ళిపో. సో చూడొచ్చు లైన్ అయితే మళ్ళీ డిటెక్ట్ చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ క్రాస్గా పెడదాం. సో చూడొచ్చు అసలు ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో. సో మళ్ళీ ఇట్లా క్రాస్గా పెడదాం, వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. సో గాయస్ ఇదైతే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. సో వీడియోలో చూపించడం కోసం కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ ప్రాక్టికల్గా చేస్తానికి అయితే చాలా బాగుంది. సో 100% పనిచేస్తుంది అనమాట. సో గాయస్ చూసారు కదా, సో ఇది వాళ్ళ వీడియో. సో మనకి ఇక్కడ ప్రాక్టికల్గా చూపించే కాడైతే కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది, బట్ పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయింది. మీకు చూపించడానికి కుదరరా, కానీ పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయింది అనమాట. సో మీరు ఇలాంటి 2-in-1 బ్లాక్ కలర్ ప్లాస్టర్ ఉంది కదా, సో దీనికి వాడు ఏం చేసినంత ఒక ప్లాస్టిక్ లేయర్ అయితే ఇచ్చాడు. సో దానివల్ల రిఫ్లెక్షన్స్ అయితే వచ్చాయి, అందుకే ఈ ఐఆర్స్ అనేవి డిటెక్ట్ చేయలేకపోయినాయి అనమాట. సో ప్యూర్ బ్లాక్, లైక్ ఎటువంటి ప్లాస్టిక్ కోటింగ్ లేకుండా బ్లాక్ ఉంటుంది కదా, సో అట్లాంటిది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయింది. నేను వీడియోలో చూపించా కదా, సో ఎగ్జాక్ట్గా చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ప్రాక్టికల్ మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుద్ది. అండ్ కోడ్ కానివ్వండి, ఏమైనా డిస్క్రిప్షన్లో కనెక్షన్స్ ఏమైనా ఉన్నా అవన్నీ నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి మన ఛానల్ బయోలో అయితే ఉంటుంది, ఒకసారి అయితే విజిట్ అయితే చేయండి. ఇవనే కాదు, మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్, మనం చేసిన ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్క డిస్క్రిప్షన్, ప్రోగ్రామ్స్ అన్నీ, ఆ కనెక్షన్స్ అన్నీ నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో ఇంకా థ్యాంక్ ఫర్ వాచింగ్. లెట్స్ ఇన్ ద అందర్ వీడియో.